సంబంధించిన సినిమానే అనమాట. ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు భయం అనేది ఎంతమందికి ఉంటుంది, ఇన్సెక్యూరిటీస్ అనేది ఎంతమందికి ఉంటుంది. ఏది చేతులు ఎత్తండి ఒకసారి. మీరు మరీ ఇంత కామ్గా ఉంటే కష్టం అబ్బా, ఆ అమ్మాయి టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టు నవ్వుతుంది కానీ చెయ్యత్తట్లేదు. ఫస్ట్ మాకు వంశీ గారు మాత్రమే. వంశీ గారు మీకేం ఇన్సెక్యూరిటీస్ వంశీ గారు అసలు? 25 అంతా మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాలి ఇప్పుడు. మన ఇద్దరం అనుకున్నాం. ఓకే ఓకే కూల్. సో ఏంటి అక్కడ క్యాప్ పెట్టుకున్న అబ్బాయికి ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేదా మీకు? క్యాప్ పెట్టుకున్నదే అందుకండి ఇన్సెక్యూరిటీ ఉంది, లోపల ఆల్రెడీ పొల్యూషన్ వల్ల సగం గోన్ అంటారేమో ఆయన. వద్దులే ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడుకోవడం ఎందుకు మనం. సో మీ గురించి నేను మాట్లాడట్లేదండి. సో మీకేదో ఇన్సెక్యూరిటీ ఉంది, కాకపోతే ఆ గ్లాసెస్ వెనకాల కళ్ళల్లో ఉన్న ఎక్స్ప్రెషన్ నాకు కనిపించి చావట్లేదు, నేను అది చెప్పలేకపోతున్నాను. సో మీరెందుకు అంత నవ్వుతున్నారు? మీకేం ఇన్సెక్యూరిటీ ఉంది? మీరు చాలా కనెక్ట్ అయినట్టున్నారు. మీ బాస్ ఆయన శాలరీ కట్ దీని తర్వాత మరీ ఎక్కువ నవ్వుతున్నారు. ఆఫీస్కి వెళ్ళాలి, చూసుకోండి. శరత్, నీకు ఎలాంటి ఇన్సెక్యూరిటీ ఉంది? గోపాలకృష్ణ గారు, మీ ఇన్సెక్యూరిటీ, మీరు ఎప్పుడు చాలా ప్లెజెంట్గా కనిపిస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో మీకేమన్నా ఇన్సెక్యూరిటీ అసలు ఉందా? అలాంటిది ఏం లేదు, ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేదు. అది ఎలాగంటే మీకు విడిగా చెప్తే నేను ఇక్కడ చెప్పేది కాదు, అదే ఇన్సెక్యూరిటీ ఉంది. ఓ, అది నాకు చెప్పలేంది, మీలో మాత్రమే ఫీల్ అయ్యేది, అది అదే ఇన్సెక్యూరిటీ. అందరి ముందు చెప్పలేంది. సరే అది చెప్పేసి తీసేయచ్చుగా. అలాంటి ఓకే, అలా చెప్పలేనంటారు. వంశీ గారు ఒకటోసారి అది నేను స్పీచ్కి అందరూ మనం ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే మీరు మిస్ అవుతున్నారు. పైకి ఎక్కి స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే ముందు అడుగు అంటే పైకెక్కి స్పీచ్ ఇచ్చే ముందు ఖచ్చితంగా అడుగుతాం మేము. వీ హ్యావ్ అ క్వశ్చన్స్ అనమాట. అందుకని ఉన్న వాళ్ళని మేము ముందు కవర్ చేసేస్తున్నాం. మీ చుట్టూ కెమెరాసే ఉన్నాయి, పర్వాలేదు. మీ ఇన్సెక్యూరిటీ ఏంటి? కూర్చోండి. ఇన్సెక్యూరిటీయా? ఆయన ఏదో చెప్తున్నారు, మీ ఇన్సెక్యూరిటీ ఆయనకేం సంబంధం అసలు? అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఉంటాయి ఇన్సెక్యూరిటీస్. ఇప్పుడు కొంచెం ఒక చిన్నప్పుడేమో నేను పొట్టిగా ఉన్నాను ఇన్సెక్యూరిటీ ఉండేది. కొంచెం పెద్ద అయినాకేమో నన్ను ప్రేమించిన అమ్మాయి ఇంకో ఎవరన్నా ప్రేమించేస్తుందేమో అని ఇన్సెక్యూరిటీ ఉండేది. అలా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వంశీ గారు ఇవాళ వరకు కలర్ఫుల్ సినిమాలే మనందరికీ అందిస్తారేమో అనుకున్నాను, కానీ ఆయన పర్సనల్ లైఫ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉందని ఇప్పుడే తెలుస్తుంది నాకు. కలర్ఫుల్, మీరు ఎప్పుడు ఇలానే కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మిగతా వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం.